మంచి సమయాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇలా మరి గత ఉపవాస దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగిన మందిరముగా, దేవుని మందిరముగా, దేవుని ఆత్మ మీరు నివాసము చేసే మందిరాలుగా మీరు ఉండాలి, మీరు జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నిజమే, ఉపవాసం ఉంటున్న మన జీవితాలలో ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనరు పిల్లరా. క్రీస్తు కలిగినటువంటి మనం మేలు చేసే వారముగా ఉండాలి, కానీ అపకారం చేసే వారముగా ఉండకూడదు. గత రాత్రి నేను మీకు జ్ఞాపకం చేశాను. హిజ్కియా రాజుగా ఉన్నాడు, ప్రజలకు క్షేమాన్ని కలిగించే వ్యక్తిగా ఉండాలి. కానీ అలాంటి హిజ్కియా ప్రజలకు అపకారం చేసేవాడిగా ఉన్నాడు, ప్రజలకు కీడు చేసేవాడిగా ఉన్నాడు. అందుకని యెషయా ప్రవక్తను పంపించి మరణ వార్తను ప్రకటన చేశాడు. అప్పుడు హిజ్కియా బుద్ధి తెచ్చుకున్నాడు, తన బ్రతుకులో మార్పు తెచ్చుకున్నాడు. దేవా, నేను నీ సన్నిధిలో నీ సహవాసములో ఎలాగ జీవించాలో నీకు తెలుసు కదని తన ముఖమును గోడ తట్టు త్రిప్పి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుని కృపను మరలా తిరిగి పొందుకున్నాడు. ఆయుష్యం పొడిగించబడింది. దేశ ప్రజలకు క్షేమాన్ని, దేశ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమములను, దేశ ప్రజలకు సంక్షేమ కార్యక్రమములను హిజ్కియా చేసినట్లుగా గత రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. మనం కూడా ఇతరులకు మనం ఉపయోగపడే వారముగా ఉండాలి, ఇతరులకు మేలు కలిగించే వారముగా ఉండాలి. లేకపోతే అపకారం చేసే మందిరాలుగా, అపకారం చేసే ప్రజలుగా మనం ఉంటే దేవుడు చూస్తూ ఉండనే ఉండడు. అందువైనా దేవుడే మోతుతాడు, దేవుడే వచ్చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము దేవునికి అర్పించుకొని మనం బ్రతకాలి, దేవునికి సమర్పణ చేసుకొని మనం బ్రతకాలి. దాన్ని బట్టి దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుని దీవెనలు ఇస్తాడు. దేవుని మందిరము దేవుని కొరకు ఉపయోగపడేదిగా దేవుడు మలుస్తాడు అని గత రాత్రి దేవుడు మనకి హెచ్చరిక చేశాడు. దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు ఓ ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లరా, నినివే పట్టణం చాలా పెద్ద పట్టణం, చాలా పెద్ద పట్టణం. ఆ నినివే ప్రజలందరూ కూడా పాపముల చేతను, అపరాధముల చేతను ఏమండి దేవుని యొక్క కృపను పోగొట్టుకొని మరణానికి దగ్గరగా ఉన్నారు. దేవుడికి ఆ నినివే పట్టణం మీద కోపం వచ్చేసింది. అగ్నితో కాల్చడానికి దేవుడు తీర్మానం చేసుకున్నాడు. కానీ ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అపకారం చేసే మనస్సు కలిగి ఉన్నారు, పాప సంబంధమైన మనస్సు కలిగి ఉన్నారు, చెడ్డ తలంపులు కలిగిన వారుగా ఉన్నారు, చెడ్డ ఆలోచనలు కలిగిన వారుగా ఉన్నారు, చెడ్డ ప్రేరేపణ కలిగి చెడిపోతూ ఉన్నారు. ఆ దృశ్యం చూసిన దేవుడు ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చే ముందు ఒక అవకాశాన్ని ఆ పట్టణ ప్రజలకు ఇస్తే బాగుండిద్దని దేవుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి, యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు నా కూర్చిన సువార్తను ప్రకటన చేయి. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన ఎందుకు రండి, మీ పాపములు క్షమించబడతాయి, మీ అపకారమైన మనసును దేవుడు క్షమించి వేస్తాడు, మిమ్మల్ని మంచి వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు, మీరు క్షేమకరముగా ఉండటానికి దేవుడు ఒక అవకాశము మీకు ఇస్తున్నాడు అని నినివే ప్రజలకు యోనా ద్వారా వర్తమానం పంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పిల్లల, నినివే ప్రజలకు వర్తమానం అందించడానికి యోనా కూడా ఇష్టపడ్డాడు. కానీ యోనా
ఇష్టపడి బయలుదేరాడు. కానీ నినివే పట్టణం యొక్క ప్రజల యొక్క మనస్తత్వాలు, ప్రజల యొక్క ఉద్దేశాలు, ప్రజల యొక్క తలంపులను అడిగి తెలుసుకున్న తర్వాత, అమ్మ బాబు, అంత భయంకరమైన పట్టణానికి, అపకారం చేసే పట్టణానికి నేను వెళితే నన్ను బ్రతికిస్తారా, నన్ను చంపేస్తారని తనకు తానే భయపడ్డాడు. తనకు తానే భయాభ్రాంతుడైపోయాడు. భయాభ్రాంతుడయ్యి నినివేకి వెళ్ళవలసిన యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తార్షీషు వెళ్ళిపోతున్నాడు. తార్షీషు ఓడలకు ప్రసిద్ధి కలిగిన పట్టణం. ఇప్పుడు మనకు వైజాగ్ ఉంది, ఓడల యొక్క ఓడనే ఉంది. అలాగే బాంబే ఉంది, ఓడలకు ప్రసిద్ధి కలిగినటువంటి పట్టణం. ఇంత యుద్ధంలో కూడా ఇరాకు, అమెరికాకు, ఇజ్రాయెల్ ప్రజలకు యుద్ధం జరుగుతున్నప్పటికి కూడా నిన్న దినాన బాంబేకి ఒక ఓడ వచ్చిందంట. అన్ని యుద్ధాలు తప్పుకొని డీజిల్ని, పెట్రోల్ని, గ్యాస్ని తీసుకొని పెద్ద ఓడ నిన్న బాంబేకి వచ్చింది. అంటే ఓడలకు ప్రసిద్ధి చెందిన పట్టణం, వ్యాపార స్థలము తార్షీషు. పిల్లరా, ఈ యొక్క యోనా ఆలోచించింది ఏంటి అంటే, నినివేకి వెళ్తే వాళ్ళను కొట్టి చంపేస్తారు, ఆడపోయి సచ్చే కంటే కూడా వ్యాపార కేంద్రమైనటువంటి తార్షీషుకు వెళ్తే ఆడ శిల్పకారులు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, మంచి మంచి వ్యాపారం జరుగుతూ ఉంటుంది, ప్రశాంతంగా నేను బ్రతకొచ్చు అని చెప్పి వేసి ఆలోచన చేశారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, అపకారం చేసే మనసు కలిగినటువంటి నినివే ప్రజలను మార్చాలని దేవుని ఉద్దేశం. కానీ మనోడి ఉద్దేశం ఏంది? వాళ్ళకి ఎటు దేవుడు వారికి అపకారం చేస్తే మనసు వారిలో ఉంది కాబట్టి నన్ను కూడా వాళ్ళకి బొమ్మన్నాడు, వాళ్ళు ఎటు అపకారం చేస్తారు, నన్ను చంపేస్తారు అని తలంచుకొని తార్షీషుకు బయలుదేరాడు. పిల్లల వెళుతున్న మార్గ మధ్యలో మనము దేవుని వాక్యం చదవద్దులేండి, మీ అందరికీ తెలిసిన సందర్భాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. పిల్లల వెళుతూ ఉన్నాడు. మనోడు దొంగ కదా, దేవుని మాట వెళ్ళలేదు, దేవుని మాటకు ఏమాత్రం కూడా లెక్క చేయలేదు, దేవుని మాటను తిరస్కరించి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళకుండా నినివేకి వెళుతున్నాడు కాబట్టి, తార్షీషుకు వెళ్తున్నాడు కాబట్టి, ఇలా దేవుడే సముద్రం మీదకి పెద్ద తుఫాను పంపించాడు. సముద్రం అల్లకల్లోలం అయిపోతా ఉంది. ఓడ కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఓడ యజమాని అందరి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి, మనం అందరం సముద్రంలో మునిగి చచ్చిపోతున్నాం కాబట్టి మీ దేవుళ్ళను, దేవతలను ఎవరికి వాడు ప్రార్థన చేయండి. చేస్తే మీరు చేసే ప్రార్థన బట్టి, మీ దేవుడికి మొక్కునే మొక్కుబడిని బట్టి మన క్షేమం కలిగి ఒడ్డుకు చేస్తామేమో అని అందరూ తట్టి లేపుతూ ఉన్నాడు. పిల్లల యోనా గ్రంథంలో మనం చూస్తే, యోనా తార్షీషుకి వెళ్ళే ఓడ ఎక్కి ఓడ అమరములో అడుగు బాగా నిద్రపోతూ ఉన్నాడు. ఓడ యజమాని వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, పోయి నిద్రపోతా లే, మనం ప్రమాదంలో ఉన్నాం, మనము మరణాపాయంలో ఉన్నాం, అందరూ చచ్చిపోయే స్థితికి ఓడ వచ్చేసింది కాబట్టి నిలిచి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి అని అతనితో మాట్లాడాడు. అది విన్నా యోనా పైకి వచ్చేసాడు, వాడలో పైకి వచ్చేసి వాతావరణం అంతా చూశాడు. చూచి అందుకో భయం ఉంది, నేను దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పిన ఊరు వెళ్లకుండా నా ఇష్ట ప్రకారం ఊరికి నేను బయలుదేరాను, ఇది దేవుని పనే అని ఎరిగిన వాడై యోనా ఒక ఆలోచన ఓడ యజమానికి చెప్పాడు. ఎందుకు అందరూ ప్రార్థన చేయమంటావు? సముద్రం ఉగ్ర రూపం దాల్చింది. సముద్రము ఉగ్ర రూపం తగ్గాలంటే ఎత్తి ఒకరు సముద్రంలో పడేస్తే సముద్రం చల్లారిపోయింది, మన ప్రయాణం కొనసాగింది అని ఓడ యజమానికి ఆలోచన చెప్పాడండి యోనా. సరే, ఓడలో ఉన్న వారందరూ సీటులు రాశారు. సీటులు రాసి యోనా పేరు కూడా
రాసి తీమని ఆ సీటుల నుంచి ఒక పేరు తీస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరే వచ్చింది. గొర్రె సచ్చింది. అపకారం మనం ఎక్కువ చేయాలనుకుంటే, దేవుని ఎదుట తప్పు చేస్తే, దేవుని ఆజ్ఞ పాటించకపోతే, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన క్రమముతో కూడిన జీవితం జీవించకపోతే దేవుడు తగిన పనిష్మెంట్ ఇస్తాడు. అర్థమైందా? ఏదో అనుకున్నాడు, ఎవరికో వచ్చింది, ఎవరినో పడేస్తారు, మనం క్షేమంగా తార్షీష్కి వెళ్ళిపోవచ్చు. ఎంజాయ్, సంతోషకరమైన జీవితాన్ని నేను జీవించవచ్చు. దేవుని మాటను తిరస్కరించాను కనుక నా బ్రతుకు నేను బ్రతుకుతానని తన జీవితంలో ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఊహలు యోనా చేస్తూ ఉంటాడు. కానీ ఈ చీటీలో యోనా పేరు రాగానే యోనా బెక్కమొఖం వేసి మన యోనా కంగు తినట్టు అతను చేసిన ఆలోచన ఎవరి పేరు వచ్చిందో వాడు పడేస్తారని అనుకున్నాడు. కానీ దేవుడు యోనా పేరు వచ్చినట్లుగా ఆ కార్యరూపమును అచ్చాడు. అంత మాత్రమే కాదు, యోనా కొరకు ఒక శాపను కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. అమ్మ బాబు, మనం అపకారం చేయాలని ఎన్నో ప్లాన్లు చేసుకొని, ఎన్నో ఆలోచనలు చేసుకొని, ఎన్నో కుయుక్తులు చేస్తే దేవుడు దాన్ని ఏమాత్రము కూడా నెరవేర్చనీయుడు, జరిగించడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవునిలో ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉంటున్నాము. కాబట్టి ఎక్కడ కూడా వాక్యమునకు, సంఘానికి, దేవుని నామానికి అవమానకరముగా మనం జీవించకూడదు, ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. అలా చేస్తే మనం అపకారం చేసేవారం ఉంటాం. ప్రేమ సల్లారిపోతుంది, ప్రేమను దూరం చేసిన వారం అవుతాం, ప్రేమను పోగొట్టుకున్న వారం అవుతాం, ప్రేమను జారబెట్టిన వారం అవుతాం. అలాంటి స్థితి యోనాలో కనబడింది. కాబట్టి దేవుడు యోనాను నెట్టివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 2 3 అని 2 కాళ్ళు చేతులు పట్టుకున్నారు, ఇట్లా ఊపి ఈశ్వరి సముద్రంలో పడేశారు. పడే సమయంలో యోనా అనుకున్నాడు, నేను చచ్చిపోయాను బాబు, నా అపకార హృదయమే నన్ను మరణానికి దారి తీసిందని బలోని ఏడుస్తూ సముద్రంలో పడ్డాడండి. కానీ దేవుని ప్రణాళిక దేవుని బిడ్డల పట్ల చాలా హెచ్చుగా ఉంటుందండి, చాలా ఉన్నతముగా ఉంటుంది. మన ఆలోచనలు చిన్నవి, కానీ మన పట్ల దేవుని ఆలోచనలు గొప్పవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోనా పట్ల దేవుని ప్రణాళిక చాలా ఉన్నతమైనదిగా దేవుడు ఏర్పాటు చేస్తాడు, ఉన్నతమైనదిగా దేవుడు సిద్ధపరిచాడు. యోనాకు తెలియదు, సముద్రంలో చచ్చిపోయాను అనుకున్నాడు. కానీ యోనా కొరకు దేవుడు ఒక శాపను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఆ శాప యోనాను మింగేసిందండి. మనిషిని మింగిన చేప మనిషిని జీర్ణం చేసుకోలేదా? చేసుకునింది. కానీ దేవుడు శాప జీర్ణ కోశాన్ని అలాయింపుని దేవుడు ఆపివేశాడు. ఇప్పుడు మనోడు శాప గర్భములు ఎలాగున్నాడు తెలుసా? ఏమండి, చేపలు చేస్తే ఇంటి ముందు శుభ్రం చేయకుండా వదిలేసామనుకోండి, ఎంత భయంకరమైన వాసన కదా. మనోడు కడుపులో ఉన్నాడు, ఇంకెంత వాసన. ఆలోచన చేయండి. శాప యొక్క ప్రేగులు, శాప యొక్క అవయాలు మనోడిని చుట్టూ ఉండిపోయిన పిల్లల కళ్ళు తెరిచి చూస్తే శాప గర్భం తప్ప మనోడికి ఏం కనపడలేదు. యేసుక్రీస్తు వారు భూగర్భముల నుండి లోపలికి పెట్టారు. పిల్లల మనం యోనాను కూడా జలగర్భముల నుండి శాప గర్భములో యోనాను దేవుడు భద్రపరిచాడు. యేసుక్రీస్తు వారి యొక్క దేహమును ఎలాగూ భూ సంబంధమైనటువంటి గుంటలు తీసి భూగర్భములు దాచారో, భద్రపరిచారో, అలాగా యోనాను కూడా
దేవుడు భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అపకారం చేసే ప్రజలు నినివేలో ఉండిపోయారు. అపకారం చేసే మనస్సు, వీరి పట్ల వారు, వారి పట్ల వీరు అపకారాలు చేసుకుంటున్నారు. పాపము విస్తరించిపోయింది, పాపము భయంకరంగా ప్రబలిపోయింది. పిల్లరా, ఎక్కడ చూసినా పాప సంబంధమైన కార్యాలు నినివే పట్టణంలో కనబడుతున్నాయి. ఎంత భయంకరం. ఈరోజు నేను ఆ వార్తలు వినే సమయంలో ఒక పిల్లోడు ఒక అమ్మాయిని ప్రేమించాడట. ప్రేమించి పెళ్లి దాకా వచ్చేసింది. ఆ అమ్మాయి పట్ల మరి ఏమైందో కానీ ఆ అమ్మాయికి మనోడు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి రక్తం ఒక చిరంజీవులకు ఎక్కించుకొని ఆ అమ్మాయికి వేసేసాడంట. ఆ అమ్మాయికి వేసేసాడు. ఇది జరిగి ఒక నెల అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయి పెట్టిన శర్తం తెలుసా? రక్త పరీక్ష చేపిస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అంటే ఏంటి? ఆ అమ్మాయి రక్తంలోనికి ఈ అబ్బాయి ఏం చేశాడు? హెచ్ఐవి ఎయిడ్స్ యొక్క రక్తాన్ని ఎక్కించేశాడు. ఈ నెలలోపు ఈ రక్తం ఆ రక్తంలో కలిసిపోయింది. ఈ అమ్మాయికి తీస్తే రక్తం పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చింది. నీ పాజిటివ్ ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకోను. అది భయంకరమైన మనసు అండి. అపకారాలు చేసే మనసు, భయంకరమైన పరిస్థితులు ఈరోజు కనబడుతున్నాయి. ఈరోజే కాదు, నినివే పట్టణంలో ఆ రోజు కూడా భయంకరమైన పరిస్థితులు, అపకారం చేసుకునే పరిస్థితులు, మోసపూరితమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి విచ్చలవిడిలో పాపముతో నిండిపోయిందట నినివే పట్టణం. అందుకని దేవుడి కోపం వచ్చి నినివే పట్టణమును అగ్నితో కాల్చాలని తీర్మానం చేసుకున్నాడు. కానీ తీర్మానం చేసిన దేవుడు ఒక అవకాశాన్ని వారికి ఇద్దాం, ఒక సేవకుని వాళ్ళకి పంపించి నన్ను గూర్చినటువంటి వర్తమానం సువార్తను అక్కడ ప్రకటన చేస్తే వారిలో మార్పు వస్తే వారందరినీ మళ్ళా క్షేమముగా ఉంచాలని దేవుడు ప్రణాళిక చేసుకొని యోనాను దేవుడు ఏర్పాటు చేశాడు. పిల్లరా, శాప గర్భంలో ఉన్న యోనా 3 రోజులండి భోజనం లేదు, నీళ్లు లేవు. మనోడు శాప గర్భంలో పోవడమే మోకాళ్ళతో పడ్డాడంట. మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఏంటి ప్రభువా, నీ మాట వినకపోతే ఇలాంటి శిక్ష పడుతుందా, ఇలాంటి పనిష్మెంట్ వస్తుందని లోపల ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బాబు, యోనా కొరకు శాప కూడా ఉపవాసం ఉంది. అమ్మా, నిన్ను బ్రతికించడానికి, నీలో ఉన్న అపకారమైన మనసు పోవడానికి దేశంలో పరిశుద్ధులు, దేవుని పిల్లలు, దేవుని సంఘం ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు. నువ్వు నశించిపోకూడదని, నువ్వు పాపముల చేత శాపముల చేత శాపగ్రస్తుడిగా మారిపోకూడదు అని. పిల్లరా, ఇప్పుడున్న సంఘాలు, దేవుని పిల్లలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు అంగలారుస్తున్నారు. అమ్మా, యోనా కూడా శాప గర్భంలో ఉండి ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నినివే పట్టణం ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అదే ముందుంటే ఈ పనిష్మెంట్ ఉండేది కదా, ఈ శిక్ష పడేది కాదు కదా. చాలామంది విశ్వాసులు కూడా పిల్లల దేవుని మాట వింటలేదు, దేవుని చెప్పిన వాక్కుకు లోబడట్లేదు, దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు. అమ్మా, యోనా మనస్తత్వం నీలో ఉంటే తీసివేసుకోండి, యోనా స్వభావం మీలో ఉంటే తీసివేసుకోండి. దేవుని మాటకు లోబడండి, దేవుని చిత్తానికి లోబడండి. దేవా, ఇవేం చెప్తే అది నేను చేస్తానయ్యా, వాక్యానుసారంగా నేను నడుచుకుంటాను ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను ప్రభు అని నువ్వు చెప్పగలిగితే నిన్ను యోనా కంటే బలమైన వ్యక్తిగా దేవుడు వాడుకుంటాడు, బలమైన సాధనముగా దేవుడు వాడుకుంటాడు అని దేవుని వాక్యము ద్వారా
దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా 3 రోజులు అయిపోయింది. నినివే పట్టణం యొక్క ఒడ్డుకు శాప వచ్చి మనోడిని కక్కేసిందండి. కక్కేసింది. మనోడు ఆడున్నాడు జలగర్భంలో, లోపల అడుగు బాగాన శాప గర్భంలో ఉన్నాడు. అందువల్ల ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. మనోడు బయటికి రాగానే 3 రోజులైంది. అంత చూసి గాలి చూసి 3 రోజులు అయిపోయింది. వాతావరణం చూసి 3 రోజులు అయిపోయింది. బాగా అలసిపోయాడు. ఆ దుర్వాసనకి నిద్ర పట్టలేదు. మనోడికి నిద్ర లేదు. బయటికి కక్కగానే అందమైన సొర చెట్టు మనోడికి ఎదురుగా కనబడిందంట. దేవుడు అంటున్నాడు, తొందరగా పోయి వాక్యం చెప్పు అంటే, ఇప్పటికి 3 రోజులు అయిపోయింది బాబా, ఉపవాసం ఉన్నాను, నీరసం వచ్చేసింది, నేను పోలేను అన్నట్లుగా మనసులో అనుకుంటూ సొర చెట్టు కింద రాగానే అలిసిపోయిన వాడై నిద్రపోతా ఉన్నాడు. దేవుడు చూశాడు, ఏమైనా ఇంకా నీవేకి రాలేదేంటి, ఆడున్నాడని దేవుడు చూడగానే మనోడు సముద్రం ఒడ్డున మంచి గాలి, చల్లటి గాలి, ఏమండి మంచి పచ్చని చెట్టు బాగుంది, బాగా నిద్రపోయి నిద్రలో ఉండిపోయాడు. దేవుడి కోపం వచ్చింది. ఏం చేశాడు తెలుసా? చీడ పురుగులను పంపించి గంటలో సొరాకులన్నీ తినేసిందండి. ఆ నీడ పోయింది, ఎండ వచ్చేసింది. ఆ ఎండకి ఇసుక కాలింది. మనోడి మీద ఎండబడింది. దిగ్గున లేచుకున్నాడు, మేలుకొని చూడగానే, ప్రభువా ఏడగొడ ప్రశాంత నిద్రపోనివంటయ్యా నువ్వు అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ, యేసు రక్తమే జయం అని పైకి లేచి నినివే పట్టణానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పట్టణం నినివే పట్టణం. ఈ దరి నుండి ఆ దరికి పోవాలంటే 3 రోజులు ప్రయాణం చేయాలి. 3 రోజులు ప్రయాణం చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 24 గంటలు నడిపితే చాలు, వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? 24 గంటలు. అదే కారు అయితే 6 గంటలు 7 గంటలు. అదే ట్రైన్ అయితే 6 గంటలే. బస్సు అయినా 6 గంటలే. మనిషికి 24 గంటలు వేసుకుంటాం. పగలు ఒక రాత్రి వెళ్ళిపోవచ్చు. అంటే ఎంత ఊరు, ఎంత 3 అంతలు అన్నమాట. అంటే దగ్గరగా కలకత్తా దూరం, అది బాంబే అంత దూరం ఉంది. అంత పెద్ద పట్టణం. అంత పెద్ద పట్టణంలో ఎన్ని వేల మంది జనం ఉంటారండి, ఎన్ని లక్షల మంది జనం ఉంటారు. వారందరికీ ఒక్కడే వాక్యాన్ని బోధించాలి. అపకారమైన మనసు కలిగిన ఆ ప్రజల మధ్య దేవుని గురించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనోడికి దేవుడు ఆత్మ ధైర్యం వచ్చేసింది. దేవుని శక్తి దేవుడు ఇచ్చేశాడు. నినివే పట్టణం నడిబొడ్డుకు వచ్చేసాడు. సెంటర్లోకి వచ్చి సువార్త ప్రకటన ప్రారంభించాడు. వాక్యం బోధిస్తూ ఉన్నాడు. దేవుని జనగమా, దేవుని సొత్తైన ప్రజలారా, మీ అపకారమైన మనసులో మార్చుకోండి, పాప సంబంధమైన మనసులో మార్చుకోండి, ప్రేమను కలిగి ఉండండి, ప్రేమ సంబంధమైన దేవుని మందిరముగా మార్చబడండి అని ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన చేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 3వ అధ్యాయం మనం చూస్తే, రాజులు సైతము గోని పట్ట కట్టుకొని బూడిదిలో కూర్చున్నారు. అందరూ చప్పుడు కొడి దేవుని స్తోత్రం గట్టిగా. ఒకప్పుడు ఈయన భయపడ్డాడు, భయాప్రాంతులైపోయి నినివే పట్టణానికి రాకుండా తార్షీషు బయలుదేరాడు. తార్షీషు పోయిన వాడిని దేవుడు చెవులు పట్టుకొని మెలాసి ఏమని శాపమింగి నినివే పట్టణాన్ని తీసుకొచ్చింది. నినివే పట్టణంలో యోనా నిలబడి ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు చేత, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత బలపరచబడిన వారై అపకారం చేస్తే మనసు కలిగినటువంటి ప్రజల మధ్య వాక్యములు బోధిస్తుండగా, వాక్యములు ప్రకటిస్తుండగా రాజులు సైతమేనంటండి. హల్లెలూయా. రాజులు సైతం గోని పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చుని దేవుని మాటలు ఉన్నారండి. వారందరూ ఉపవాసం ఉన్నారు.
వారందరూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారో, వారందరూ దేవుని సన్నిధిలో అపకారమైన మనసును మాలో నుంచి తీసివేసి మమ్మల్ని ప్రభు ప్రేమ సంబంధమైనటువంటి వారిగా, ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మమ్మల్ని అభిషేకించు ప్రభు అని వారందరూ వారి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి వారు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆలోచన చేశాడు నినివే పట్టణమును అగ్నితో కాల్చివేయాలని. కానీ యోనా బోధించిన తర్వాత, యోనా ప్రకటన చేసిన తర్వాత, దేవుని వాక్యమును బోధించి ప్రకటన చేసిన తర్వాత నినివే ప్రజల్లో మార్పు వచ్చింది. నినివే ప్రజలందరినీ దేవుడు క్షేమముగా కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కాపాడు అంటే అపకారమైన మనస్సు వారిలో నుండి తీసివేయబడింది. ఈరోజు ఇలా ఆ మనసు ఉందా? ఇవాళ హృదయం కలిగి ఉన్నావా? ఆ మనసు కలిగి ఉన్నావా? ఒకసారి నీకు నీవే పరీక్షించుకో, పరిశోధన చేసుకో. అపకారమైన మనస్సు ఉంటే నువ్వు వర్ధిల్లబడనే వర్ధిల్లవు. దేవుని చేత నువ్వు దీవించబడవు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తామా. ఒక నినివే ప్రజల కోసమే కాదు అమ్మా, సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు వారు నరవతారి లోకంలో జన్మించి అందరి పాప క్షమాపణ నిమిత్తము ఆయన విలువైన రక్తం, పరిశుద్ధమైన రక్తమును సిందించి అపకారమైన మనసును తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనలో ప్రేమను పుట్టించి దేవుని ఆత్మ సంబంధమైన మందిరములుగా దేవుడు మనల్ని చదపరిచాడు. అలాంటి దేవునికి ఆయన వచ్చే వరకు, మనం చచ్చు వరకు ఆయనకు లోబడి ఆయన వాక్యానికి విధేయులమై మనం జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, మమ్మల్ని దర్శించిన ఆయన, నేను తిరస్కరించే మనస్సు, యోనా మనస్సు మాలో ఉంచవద్దయ్యా. నీ మాటను వ్యతిరేకించే మనస్సు మాలో ఉంచవద్దు నాయన. మేము ప్రభా నీ మాటకు లోబడి ప్రభా అపకారం చేసే ప్రజలను పెద్దకు వెళ్ళి నీ సువార్తను ప్రకటించి నీ మాటలు చెప్పి వారి కొరకు ప్రార్థన చేసి మార్చగలిగినట్లుగా